అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఆ నెక్స్ట్ మినిట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అన్న దగ్గర ఆ లిస్టులో కడియం శ్రీహరి గారి పేరు మొదటి నుంచి వినిపిస్తానే వస్తోంది. అలా ఆయన్ని వెళ్ళనివ్వకుండా ఆపుకోవటానికే మీకు ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు అనేది కూడా ఉంది. అయినా కూడా వెళ్ళిపోయారు అంటే ఇక్కడ మీరు ఆ పార్టీకి విలువ ఇవ్వనట్ట ఏం జరిగింది అనుకోవాలంటే రాజకీయ నాయకులకు అసలు ఏమాత్రం నైతిక విలువలు లేకుండా పోతున్నాయి అనే దానికి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. అయితే అది మనం అంటే ఇష్టం లేని వాళ్ళు అనే మాటలు ఇవన్నీ ఏంటంటే మేము మీకు చెప్పాను కదా, మనం పేపర్ లెటర్ విడుదల చేసే వరకు కూడా మనకు అలాంటి ఆలోచనలు లేవు. తర్వాత డాడీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మధ్యలో కూడా మనం బీజేపీ వెళ్తాము, కాంగ్రెస్ వెళ్తామని అప్పుడు కూడా అన్నారు. ఒకటి ఏంది, మేము కేసీఆర్ గారికి ఎప్పుడు రుణపడే ఉంటాము, పార్టీ అంటే కూడా మాకు అభిమానమే. కానీ పరిస్థితులు వేరే. ఇప్పుడు మేమేమి చాలామంది అనుకుంటున్నారు మేము ప్రజల్ని మోసం చేయదలుచుకోలే, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజల్ని కాపాడుకోవాలి, మమ్మల్ని ఎన్నుకున్న గన్పూర్ మా నాన్నగారు ఒకటి మాట అంటున్నారు, నాకు రాజకీయ భిక్ష పెట్టింది గన్పూరే, నా రాజకీయ జీవితం ముగిసేది కూడా గన్పూర్ నుంచే. కాబట్టి నేను వెళ్ళే ముందైనా కూడా నేను నా మార్క్ అభివృద్ధి నేను చేయాలి, నేనేం చేయలేకుండా పోతే ఇంకా వేరే వాళ్ళకి నాకు తేడా లేదు అన్న ఉద్దేశంతో దాని గురించి మారడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మీరు రాజకీయ నైతిక విలువ లేదు అంటున్నారో, మేము ఎవరిని కూడా కబ్జాలు చేసి రాజకీయాలు అడ్డు పెట్టుకొని బాగుపడింది ఏం లేదు. మేము అంటే దందాలు చేయడం కానీ మా మీద ఒక్క చిన్న కేసు కూడా లేదు. ఇన్ని 35 years క్లీన్ ఇమేజ్ అనేది మేము పెట్టుకున్నది కాదు, మాకు ప్రజల నుంచి వచ్చిన ఒక మాట. సో ఇట్లాంటి సందర్భంలో ఈ టైంలో ఎవరైతే ఒకరిద్దరు మన మీద ఎత్తి చూపి అసలు వాళ్ళకి అర్హత కూడా లేదు, మనల్ని అనే అర్హత. వాళ్ళే గవర్నమెంట్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ కూడా అనేక స్కూల్స్ కానీ కాలేజెస్ యూనివర్సిటీస్ భూదందాలు అన్నీ చేశారు. ఇప్పుడు సొంత తన భేదం లేకుండా కూడా అక్రమాలకు పాల్పడిన నాయకులు ఉన్నారు. అందుకే వాళ్ళని ఇష్టపడలేదు జనాలు, కూడా ఓడిపోయారు. అది మనం చూసినాము. అయితే ఇప్పుడు మేమైతే అఫ్కోర్స్ మేము ఇదైతే ఇప్పుడు నిందలు మోయాల్సి వస్తుంది, కానీ అది కాలక్రమేణా మేము చేసే అభివృద్ధి కానీ లేకపోతే మేము చేసే మంచి పనులతోటి అది పోతుంది. రైట్. సో కడియం శ్రీహరి గారు పార్టీ మారటం, దాంతోపాటు మీరు మారటము, ఇవన్నీ కూడా అవతల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్ని విమర్శలు చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి ఎన్ని మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా వింటూనే ఉన్నారు. అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అయితే ఒక ప్లస్ పాయింట్ నా స్ట్రెంత్ అని అనుకోవచ్చు. నేను అట్లాంటివి అసలు ఫస్ట్ వినను. మా వాళ్ళు చెప్తుంటారు అక్క వస్తుంది వినండి అంటే, వద్దు తమ్ముడు నేను వినను, నాకు అవసరం లేదు. మనం ఒకటి అనుకున్నప్పుడు దాని వేలోనే వెళ్ళాలి తప్ప వాళ్ళేం తిడుతున్నారు అని అవన్నీ వినుకుంటూ కూర్చొని మన మీద అప్సెట్ అయిపోయి నెగిటివ్ థింగ్స్ వైపు నేను వెళ్ళను, అంతే. సో కాంగ్రెస్ పార్టీలో చాలామంది కాకలు తీరిన రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కాదనుకొని వరంగల్ ఎంపీ టికెట్ ఇంత చిన్న వయసులో మీకు ఇవ్వడానికి, అది కూడా ఇమీడియట్గా ఓవర్నైట్లో మీరు పార్టీ మారిన 2 రోజుల్లోనే మీకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎలా సాధ్యపడింది? అది సాధ్యపడింది అంటే చెప్పాను కదా, మనకి ఒక్కటే మాట చెప్తా, అది చాలా అదేదో నేను గొప్పగా చెప్పుకుంటున్నట్టు కాదు, అదంతా కేవలం కడియం శ్రీహరి గారికి ఉన్న ఇమేజ్. నేను అంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో అదే చెప్పాను. మనము మీరు అన్నట్టు చాలామంది ఆల్మోస్ట్ 40 members పోటీ పడ్డారని తెలిసింది నాకు. అయితే అలాంటి సందర్భంలో కూడా ఈ ఖార్గే గారు ఏదైతే మన గురించి తెలుసో కడియం శ్రీహరి గారు గెలిచారట కదా అని అప్పుడు మధ్యలో కూడా వాళ్ళు మనలో కాంటాక్ట్తో వచ్చారు. కానీ మేము సిన్సియర్గా ఫిక్స్ అయిపోయినాం ఇక్కడి నుంచే చేద్దాం. కానీ ఇక్కడున్న లోకల్ నాయకుల బిహేవియర్ మాకు నచ్చలేదు, మేము అప్రోచ్ అవుతామన్నా కూడా అవాయిడ్ చేశారు. అట్లా చాలా విషయాలు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ వాళ్ళ హైకమాండ్ నుంచే మనకి ఇన్విటేషన్ ఉన్నప్పుడు సరే మనము ఇట్లా వెళ్దాము, ఇట్లా వెళ్ళి మనం ఏదైనా మన వంతుగా మనం ఒక పొజిషన్కి వచ్చినాక మనం ఏం చేయగలం అన్నదే దృష్టి పెట్టాలి తప్ప అవకాశం ఎట్లొచ్చింది అన్నదైతే మనకు తెలిసిందే, హైకమాండ్ నుంచి వచ్చింది, మనం ఏదో వెంపర్లాడింది లేదు. కాబట్టి దానికి ప్రజలకే వదిలేస్తున్నాం మేము అది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని విమర్శలు చేశారో తెలుసు. అండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, పడిపోద్ది, కూలిపోద్ది అని మాట్లాడిన మొదటి వ్యక్తి కూడా కడియం శ్రీహరి గారే. అలాంటి కడియం శ్రీహరి గారు ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీలో ఎట్లా జాయిన్ అయ్యారు? అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మా డాడీకి చాలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం చాలా మంచి బాగుంది. మా సీఎం గారు అప్పుడు ప్రచారానికి ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చారో కాంగ్రెస్ తరఫున, ఆ రోజు కూడా పర్సనల్గా ఒక మాట కూడా మన డాడీని అనలేదు. అలాంటి డాడీ కూడా అంతే, అసెంబ్లీలో కూడా తనకి ఏం చెప్పాడు, నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి, సో నీ గురించి నేను జాగ్రత్త చెప్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి మీ బ్యాచ్ తోటి అన్నట్టు మాట్లాడారు. పొలిటికల్గానే అగ్రెసివ్గా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది మనం ఒక పార్టీకి కన్ఫైన్ అయి ఉన్నప్పుడు. సో తను ఆ విధంగానే మాట్లాడారు తప్ప పర్సనల్గా మనకి ఎలాంటి గ్రడ్జెస్ లేవు.
అంటే కడియం శ్రీహరి గారు ఇదంతా ముందు నుంచే పక్కా స్కెచ్ చేసుకొని తాటికొండ రాజు గారికి టికెట్ రానివ్వకుండా చేసుకొని ఆయనకి టికెట్ ఇచ్చి ఆ తర్వాత ఆరు రమేష్ గారిని ఆయన బయటకు పంపించేసి ఇవన్నీ కూడా పక్కా ప్లాన్గా చేసుకొని తర్వాత ఆయన లాస్ట్కి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి బీఆర్ఎస్ పార్టీకి తీరని ద్రోహం చేశారు. యాక్చువల్లీ కడియం శ్రీహరి గారికి అంత అవసరం లేదు. కడియం శ్రీహరి గారి పార్టీ కూడా కాదు, అది కేసీఆర్ గారి పార్టీ. సో ఇంత కష్టపడి ఇంత రిస్కులు తీసుకొని వీళ్ళందరిని వెళ్ళగొట్టి మేము మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత ప్లానింగ్ అయి ఉంటే ఫస్ట్ మేము కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాం. సో అవన్నీ అవాస్తవాలు.